ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం లోకేష్ బాబు గారు చేస్తున్నాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నానయ్యా, జనసేనలు ఎవరున్నారు ఇక్కడ ఉంటే చెప్పండి. మొన్న అంటే పక్కన ఉన్న వినటానికి వస్తారేమో, నేను ఏం జరుగుతుందో రాంబాబు గారు సత్యబాబు గారు వచ్చారు, మనం కూడా విందామని వస్తే, రాకపోతే మీరు చెప్పండి. మొన్న మనకి మోడీ గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు. మీ విశాఖపట్నం వచ్చారుగా, మధ్యలో మోడీ గారు బొమ్మేశారు, ఈ పక్కన చంద్రబాబు బొమ్మేశారు ముఖ్యమంత్రిగా, ఈ పక్కన ఉప ముఖ్యమంత్రి వేశారు. సరిపోదుగా, చాలా చంద్రబాబు పక్కన ఒక బుల్లి బొమ్మేశారు. ఎవరిది? పప్పుది. ఏగిపోతే ఊరు కూడా చించేసేవాడు. అట్లా ఉంది ఎవరు. అతను చాలయ్యా మనకు మళ్ళా 175కి 75 రావడానికి ఒక్క లోకేష్ చాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అతను చేసేటటువంటి అరాచకాలు అన్ని కావు. ఇవాళ మొత్తం ట్రాన్స్ఫర్లు, డబ్బులు కలెక్షన్లు టోటల్గా లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. ఎంతెంత సీనియర్స్ అండి వీళ్ళు, దుంపదేగా. మేము ఎమ్మెల్యేలు కాకముందు కూడా మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ తెలుగుదేశంలో, గెలిచారు పాపం. కానీ లోకేష్ని మెప్పించలేకపోతున్నారంట, అందువల్ల వాళ్ళకి మంత్రులు లేవు, తిరుగుతున్నారు బయట. జూనియర్లు అందరూ మంత్రులు అయిపోయారు. లోకేష్కి వెళ్ళి దండం పెట్టడం వల్ల మంత్రి దండం పెట్టకపోతే తీసేయ్ అని చెప్తున్నారు. ఇది పరిపాలన. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయని మనవి చేస్తున్నాం.